హాయ్ ఫ్రెండ్స్, జిల్లాల వారీగా అధికారులు దివ్యాంగులు వయోవృద్ధులకు వారికి కావాల్సినటువంటి కృత్రిమ అవయవాలను అంటే వీల్ చైర్ కావచ్చు, ఒకవేళ ప్రమాదాల్లో కాళ్ళు చేతులు కోల్పోయింటే కృత్రిమ కాళ్ళు చేతులు, చెవిటి ఉన్నవారికి చెవిటి యంత్రాలు, అలాగే తదితర ఉపకరణాలను ఉచితంగా ఇచ్చేందుకు ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించి వృద్ధులు దివ్యాంగుల నుంచి ఈ మేరకు వారి కొలతలు తీసుకుని మరి ఉచితంగా కృత్రిమ అవయవాలను అయితే పంపిణీ చేస్తున్నారండి. ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా వచ్చే సమాచారాన్ని మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అప్పటికప్పుడే మీకు వేగంగా తెలియజేస్తూ ఉంది. ఈ సమాచారం 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏ జిల్లా నుంచి వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నంద్యాల జిల్లాకు సంబంధించి వృద్ధులు దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తాం. ఈ తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాం, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోండి అంటూ అధికారులు తాజాగా కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి. అధికారులు విడుదల చేసిన ప్రకటన సారాంశం ఈ విధంగా ఉంది. దివ్యాంగులు వృద్ధులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు ఈ నెల 26, 28 అలాగే జూలై 1, 8, 11, 15 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు అంటూ మనకు తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఆ పూర్తి సమాచారం దివ్యాంగులు వృద్ధులకు అవసరమైన ఉపకరణాలు సహాయ పరికరాలు ఉచితంగా అందించేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి రాజకుమారి గారు తెలిపారు. ఎంపీ బైరెడ్డి శబరి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం ఏడిఐపి పథకం కింద భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సహకారంతో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న నంద్యాల పురపాలక కార్యాలయంలో శిబిరం ఉంటుందని, 28న నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో శిబిరం ఉంటుందని, అలాగే జూలై 1వ తేదీన ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో శిబిరం నిర్వహిస్తామని, 8వ తేదీన బడగానపల్లె మండల పరిషత్ కార్యాలయంలో శిబిరం ఉంటుందని, 11వ తేదీన డోన్ మండల పరిషత్ కార్యాలయంలోనూ, అలాగే 15వ తేదీన పాణ్యం మండల పరిషత్ కార్యాలయంలోనూ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు ఉంటాయని, శిబిరాల నిర్వహణ అవసరమైన సాంకేతిక నిపుణులను తక్షణమే నియమించాలంటూ ఏఎల్ఐఎంఓ సిఓ ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు. చూశారు కదా, నంద్యాల జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో వివిధ తేదీల్లో జరిగే దివ్యాంగులు వృద్ధులకు అవసరమైన ఉపకరణాల శిబిరాలకు సంబంధించి సమాచారం అండి. మీ మండలాల్లో జరిగే శిబిరాలకు ఆయా తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరైనట్లయితే మీకు కావలసిన ఉచిత పరికరాలను పొందొచ్చు. దీనికి సంబంధించి మీరు హాజరయ్యేటప్పుడు ఎవరైనా వృద్ధులైతే తప్పనిసరిగా సీనియర్ సిటిజన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, దివ్యాంగులైనట్లయితే తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటుగా మీ యొక్క సదరం సర్టిఫికెట్ ను తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుని మీ అవసరమైన పరికరాలను ఉచితంగా పొందండి. ఈ ఉచిత పరికరాలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడైనా ఎప్పుడైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.